అడవిలో ఉన్న జంతువులు అత్యంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఎక్కువగా ఉపవాసం ఉండటమే వాటి రహస్యం. మరి జంతువులకు ఉపవాసం ఉండటం ఎవరు నేర్పారండి అంటే, జంతువులకు ఉపవాసం ఉండటం ఎవరు నేర్పలా. ఫుడ్డు ప్రతిరోజు దొరకదు. దొరకదు కాబట్టి ఆటోమేటిక్‌గా ఉపవాస స్థితిలో ఉండాల్సొచ్చిద్ది. అదే వాటి యొక్క ఆరోగ్యానికి ప్రధానమైన రహస్యం. ఒక పులి ఒక జింకను పట్టుకోవడానికి 100 సార్లు ప్రయత్నిస్తే కేవలం 5 సార్లు మాత్రమే జింక లభించిద్దట. 90 టైమ్స్ జింక దొరకదంట దానికి. అంటే దానికి ప్రతిరోజు ఫుడ్ అవైలబిలిటీ ఉండదు. వానొచ్చిన రోజు గుహలో ఉండాలి, దొరకదు. ఎండొచ్చిన రోజు జంతువులు కనపడవు, దొరకవు. అట్లా ప్రతిరోజు ఆహారం దొరకకపోవడమే వాటికి ఆహారం దొరకకపోవడం ఉపవాసం ఉంటాయి. దానివల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి మనకు మనిషి అనేవాడికి విపరీతమైన అవైలబిలిటీ పెరిగిపోయింది ఫుడ్. బజార్ వెళ్తే టీ తాగుతాం. టీ పక్కనే బిస్కెట్ ఉండేది. బిస్కెట్ పక్కనే సమోసా ఉంటది. ఎవరింటికెళ్ళినా ఏదో స్నాక్స్ పెడతారు. ప్రతి చోట ఫుడ్ అవైలబిలిటీ ఉండటం వలన అసలు పొట్టకి రెస్ట్ లేకుండా ఎయటం వల్లనే మనుషులకి బీపీలు, షుగర్లు, థైరాయిడ్‌లు రకరకాల సమస్యలు వస్తున్నాయి. వీటితో పాటు మానసిక జబ్బులు కూడా వస్తున్నాయి. అంటే ఉపవాసం ఉండండి. ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారు. ఉపవాసం అంటే ఏంటి? రసోపవాసము, జలోపవాసము. తేనె, నిమ్మరసం కలిపి తాగేస్తారు కొంతమంది. అది కూడా ఉపవాసం కాదు. జలోపవాసము కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉండేదాన్నే ఉపవాసం అంటారు. ఎందుకని? శరీరంకి ఎటువంటి క్యాలరీస్ వచ్చే ఆహారాన్ని ఇవ్వకూడదు. నువ్వు తేనె వేసుకున్నావంటే అందులో గ్లూకోజ్ ఉండిద్ది, క్యాలరీస్ వచ్చేస్తాయి. అది ఉపవాసం అనరు. అలాగే కాఫీలు తాగేసి, కొబ్బరి నీళ్ళు తాగేసి, పండ్లు తినేసి, చిన్న చిన్న టిఫిన్లు తినేసి ఉపవాసం అంటున్నారు. నువ్వు పండ్లు తిన్నావంటే గ్లూకోజ్ వచ్చేది, ఉపవాసం ఉన్నట్టు కాదు. కాబట్టి సెల్స్‌లో ఉన్న గ్లూకోజ్ మొత్తం ఖర్చయిపోయి సెల్ క్లీన్‌గా తయారవ్వాలంటే కేవలం వాటర్ మాత్రమే తాగాలి. అంటే ఒక పాత్రను శుభ్రంగా కడిగెయ్యాలి అంటే నీళ్లు శుభ్రంగా పోసి బయటికి తీసేయాలి. దానికి రెస్ట్ ఇవ్వాలి. అంటే సెల్‌లో ఉన్న స్టాగ్నేటెడ్ గ్లూకోజ్ మొత్తం బయటకు ఉపయోగించుకోవాలంటే ఉపవాసంలో ఉన్నట్లయితే సెల్ అంతా క్లీన్ అయిద్ది. సెల్ ఆరోగ్యవంతంగా మారిద్ది. గిన్నె శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వంట చేసుకుంటే కమ్మగా ఉంటది. అది పోకుండానే మళ్ళీ తింటే ఆ సెల్‌లో ఉన్న గ్లూకోజ్ క్లీన్ గాక అనేక జబ్బులకు గురవుతున్నాం. కాబట్టి క్యాలరీస్ ఉండే ఆహారం తీసుకోకుండా ఒకేసారి ఫుల్ డే ఉండకుండా కొంచెం కొంచెం ఒకరోజు బ్రేక్‌ఫాస్ట్ మానేయడం, ఒకరోజు లంచ్ మానేయడం మెల్లగా క్రమక్రమంగా అలవాటు చేయండి. దీని మీద అవగాహన పొందండి. ఉపవాసాన్ని మించిన ఔషధం లేనే లేదు. లంకణం పరమోషణం అనేది పరమ సత్యం.